మొదట ఏంటంటే మన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు కానీ అందరూ ఏకీకాభిప్రాయం ఏంటంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్. హిందూ మతంలో కుల వివక్ష వల్ల జరిగినటువంటి సోషల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్. ఓకే. నెంబర్ 2, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ కుల వివక్ష వల్లనే ఇతర మతాలు పోయినప్పుడు వేర్ దే ఫీల్ అంటే ఆ మతంలో కుల వివక్ష ఉండదు, అంతా ఒకటే అని భావించే దాంట్లో మళ్ళీ అందులో రిజర్వేషన్ అడగటం అసమంజసం. 3, వాళ్ళకు కూడా మతం మారిన వాళ్ళకు కూడా మైనారిటీస్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైతే అఫీషియల్గా మారారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో కూడా రిజర్వేషను హక్కు ఉన్నది, లేదని కాదు. ఈ 10% రిజర్వేషన్లో ఏవైతే ఇతర ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈరోజు బీసీ దాంట్లో 1% క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఉంది, ప్లస్ బీసీబీలో వివిధ ముస్లిం కులాలకు రిజర్వేషన్ ఉంది, బీసీఈలో 4% రిజర్వేషన్ ఉంది, మళ్ళా ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఉంది. అంటే 12% జనాభాకు దాదాపు 14% రిజర్వేషను దే ఆర్ ఎలిజిబుల్. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా చెప్పడం జరిగింది కదా. అన్నప్పుడు కులం ఏదైతే మతం మారిన వాళ్లకు ఆల్రెడీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ 4%, 1% అండ్ బీలో 10%లో కొంత శాతం, మరి ఈడబ్ల్యూఎస్ 10%. ఇన్ని అనుభవించినాక మళ్ళీ దీంట్లో కూడా ఏదైతే ఇది హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ దాంట్లో కూడా మాకు కావాలన్నట్టు అసమంజసం. చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, నీ అభిప్రాయం కూడా అది డబుల్గా బెనిఫిట్ అయినట్లే అవుతుంది. ఎస్ రైట్ సార్. ఒక్కొక్క క్వశ్చన్ కాసిం గారు రవి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ రిజర్వేషన్ అనేది కులంక మతంక. రీసెంట్గా నేను మందకృష్ణ మాది గారితో కూడా ఒక చర్చలో పాల్గొనడం జరిగింది. సరే, ఆ అంశాన్ని వీలైతే దీంట్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. రిజర్వేషన్ కులంక మతంక స్ట్రైట్గా సూటిగా ఏం చెప్తారు? సూటిగా క్లియర్ రాజ్యాంగం చెప్తుంది కదా, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ద హిందూస్. కుల వ్యవస్థ ఎక్కడుందండి? హిందూయిజంలే కదా. కాసిం గారు మొదటే చెప్పారు, ఆర్థిక అసమానతలు అన్ని దేశంలో ఉందా, కుల వ్యవస్థ అనేది ప్రత్యేకంగా భారతదేశంలో హిందూ మతంలో ఉంది. దాని నుంచి పుట్టిందే ఈ అంటరానితనం కానీ, 20 ఏళ్ళు వాడు దూరంగా ఉంచటం కానీ, తర్వాత వృత్తి కులాలైనటువంటి బీసీలకు కానీ వచ్చినటువంటి రిజర్వేషన్. అందులో అనుమానమే లేదు. అండ్ ఎవరైతే అన్ని వర్గాల్లో ఉందో పేదలకు ఈడబ్ల్యూఎస్ ఉంది.